ముందుగా మనం బాలగురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. గురుస్వామి గారు, వాస్తవంగా పిఠాపురం నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవటం విషయం మాత్రం అందరి హృదయాల్ని కదిలించింది. ఒక రంగ చెప్పాలంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా అసలు ఇంత ఘోరంగా కుటుంబం అంటే పాపం వాళ్ళు ఎంత సెన్సిటివ్ పర్సన్సో, ఎంత అమాయకులో ఈ సంఘటన మనకు తెలియజేస్తూ ఉంది. మొత్తం స్టోరీ వింటా ఉంటే వాస్తవంగా దీని గురించి సరే వైసీపీ వాళ్ళు ఏమన్నారు, ఏం ప్రశ్నలు సంధించారు, దీన్ని కూడా ఎలా రాజకీయం చేస్తారు, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలు వాస్తవంగా ఏదైతే ఈ పరిణామాల పట్ల ప్రభుత్వం అసలు ఏం చర్యలు తీసుకుంది, ఎలా ముందుకు వెళ్తుంది? రహీం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, లక్ష్మి గారికి, ప్యానల్లోకి రాబోయే బండారు రామ్మోహన్ గారికి, మెగా 9 టీవీ వీక్షకులకి ముందుగా శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక కుటుంబం, మంచి కుటుంబం ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది జీర్ణించుకోలేని విషయం. తను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు 2018లోనో 19లోనో చనిపోయాడు. ఆ షాక్లో నుంచి కొంతకాలానికి బయటపడి తన కూతురికి పెళ్లి చేయడం జరిగింది. తర్వాత కార్తికేయ రెడ్డి అని తనకి మనవడు పుట్టాడు. ఆ మనవడు పుట్టాక ఆ షాక్లో నుంచి కొంత బయటికి రావడం అనేది వాస్తవం. ఆ తర్వాత ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకునే క్రమంలో తన మనవడు కార్తికేయ రెడ్డిని సాదిక్ దగ్గర ఆ రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ అనేది వదిలిపెట్టడం జరిగింది. తను ఆ సాదిక్ ఎవరైతే ఉన్నారో ఈ నూకరాజు పంచాయతీరాజు నూకరాజు గారి కూతురు మీద తను కన్నేసి తను ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి లోబర్చుకొని కొన్ని చేష్టలు చేయడం వల్ల ఈరోజు నూకరాజు కుటుంబం అనేది మన మధ్యలో లేకుండా అనంత లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టిందని చెప్పి మీరు ప్రశ్న సంధించారు. ఎప్పుడైతే విషయం తెలిసిన వెంబటే అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం, తన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఎమ్మటే సిఆర్డిఎఫ్ బృందాలు కానీ, కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలతో కావచ్చు, అందరితో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పి అప్పటికప్పుడు సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఆ గోదావరి నదిలో పడ్డ వ్యక్తులు 3 చనిపోయారు. ఆ కార్తికేయ రెడ్డికి ఈతొచ్చు కాబట్టి తను ఒక్కడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఎటువంటి వ్యక్తులున్నా కూడా ఎవరిని వదలొద్దని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంగళవారం నాడు చాలా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత సూసైడ్ నోటు బయటికి రావడం, నూకరాజు గారు తన సహచర సిబ్బంది ఉద్యోగస్తులు ఉండే వాట్సాప్ గ్రూప్లో రాత్రి 11 గంటల సమయంలో వాట్సాప్లో సూసైడ్ నోట్ రిలీజ్ చేసి ఫోన్ ఆఫ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నారు. అది రిలీజ్ అయిన తర్వాత తన సహచరులు కూడా తనను కాపాడేదానికి కాకినాడలో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తాళాలు వేస్తున్నారు. వాళ్ళు అప్పటికే టూ లేట్. ఎందుకనంటే తను ఇక చనిపోయే ముందుగా వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు కాబట్టి ఎవరు కూడా కాపాడలేకపోయారు. ఆ సూసైడ్ నోట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సాదిక్ మీద సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద కేసు నమోదు చేసి 103/1, 306/50, 127/1, 351/3, 108, 299 ఇలా పలు సెక్షన్ల మీద కేసులు కూడా కట్టడం జరిగింది. సాదిక్ పరారీలో ఉన్నాడని చెప్పి తెలియడం జరుగుతుంది. మేము ఎందుకనంటే
ఆ కుటుంబాన్ని రక్షించే క్రమంలో ఎమ్మటే పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడం జరిగింది. సూసైడ్ నోటు బయటికి రావడంతో సాదిక్ మీద కూడా కేసులు కట్టడం జరిగింది. మా ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చర్యలు ఆల్రెడీ చేపట్టారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ సాదిక్నైతే మా ప్రభుత్వం వదిలిపెట్టదు. ఆ సాదిక్ కూడా కొన్ని అతని అల్లరి చేష్టలు, చిల్లర వ్యవహారాలు కొన్నిటి వల్లే ఆ ఫ్యామిలీ ఈరోజు లేకుండా పోయింది. తను మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.